ప్యారిస్ ఒలింపిక్స్ లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ రజత పతకానికి అర్హురాలేనని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. మహిళల 50 కేజీల విభాగంలో వరుస విజయాలతో ఫైనల్కు చేరిన ఫోగాట్ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా పతకానికి దూరమై రెజ్లింగ్ కెరీర్కు వీడ్కోలు పలికింది. ఈ నేపథ్యంలో సచిన్ సోషల్ మీడియాలో స్పందించాడు. ప్రతి ఆటలో నిబంధనలు ఉంటాయి, వాటిని సందర్భాను అనుసారంగా చూడాలి, అవసరమైతే మార్పులు చేయాలి. వినేష్ చక్కటి ఆట తీరుతో ఫైనల్కు చేరింది. తుది పోరుకు ముందు అదనపు బరువు కారణంగా అనర్హత వేటుపడి రజత పతకానికి దూరమైంది. దీనికి సరైన కారణం కనిపించడం లేదు. ఇందులో క్రీడా స్ఫూర్తి లోపించినట్లే అని సచిన్ ఎక్స్ లో పేర్కొన్నాడు. డ్రగ్స్ వంటి అనైతిక చర్యలతో అనర్హతకు గురై ఉంటే చివరి స్థానం ఇవ్వటం సబబే, కానీ వినేష్ న్యాయంగా పోరాటి ఫైనల్ కు చేరిందని సచిన్ గుర్తు చేశాడు. ఫోగాట్ రజత పతకానికి అర్హురాలేనని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీర్పు తర్వాతైనా వినేష్ కు పతకం వస్తుందని ఆశిస్తున్నట్లు సచిన్ ఎక్స్ లో పేర్కొన్నాడు.